అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ధ్యానం ద్వారా అహంకారం తొలగించుకోవచ్చు. ఇది ఇంతకుముందు ఒక టాపిక్ చెప్పుకున్నాం. మొన్న ఒక టాపిక్ మనం చెప్పుకున్నాం. 27 పార్ట్ కింద మనం చెప్పుకున్నాం, ధ్యానం 27. దాన్ని మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. మనం ఆ పార్ట్లో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంచేతంటే మనమంతా కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం, అంటే ఆత్మ మార్గంలో ఉన్నాం, అత్యున్నతమైన మార్గంలో ఉన్నాం. అంచేత ఈ మార్గంలో మనము ఎదగాలి అంటే ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాం. దాంతోపాటు ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే అహంకారం అన్నది తొలగించుకోవాలి. ఏ మాత్రం అహంకారం ఉన్నా ఎవరు ఎదగలేరు, పతనం అవుతారు. అహంకారమే మన పతనానికి కారణం. ఇలా మనం పురాణాల్లో చూసినా, ఉపనిషత్తుల్లో చూసినా, బుద్ధిని మరి చరిత్రలో చూసినా తెలుస్తూనే ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు పత్రి గారు కూడా చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు. అహంతో ఉంటే కనుక మన దగ్గరికి వచ్చినా ఏం ఉపయోగం లేదు అంటారు ఆయన. అంచేత అలాంటి వాళ్ళు వచ్చినా ఆయన పెద్ద వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. చాలా మంది గురువులు ఏంటంటే ఏదో బాగా డబ్బు ఉంటే చాలు, వాడు మనకేదో ఉపయోగపడతాడు అనుకుని కొంచెం వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. కానీ పత్రి గారు అసలు అటువంటి వారిని ఆకర్షించారు. వారిలో అహంకారం లేకపోతేనే వారిని ఆయన సమీపిస్తారు, వారిని మరి వారి దగ్గరికి తీసుకుంటారు. అంచేత ఈ అహంకారం మీద బుద్ధిని కథలు తెలుసుకున్నాం. పత్రి గారితో నా జీవితంలో ఉన్న అనుభవం కూడా మనం తెలుసుకున్నాం. ఏది ఏమైనా ఈ ధ్యాన మార్గంలో, జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు అహంకారం తొలగించుకోవాలి. అంచేత మరి అహంకారం పోవాలి అంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి ఇంత ముందు తెలుసుకున్నాం, మళ్ళా తెలుసుకున్నాం. నేను దేహం కాదు, ఆత్మను అన్న అవగాహన ఉండాలి. అప్పుడు ఎవరికైనా సరే దేహం నేను అనుకుంటే ఇవన్నీ నాయ అనుకుంటారు, వీళ్ళంతా నా వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ మీద మమకారం ఏర్పడుతుంది. ఆ మమకారంతో మరి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే దేహం నేను కాదు, ఆత్మ నేను అన్న అవగాహన కలుగుతుందో అప్పుడు వాటి మీద మమకారం పోతుంది. ఈషణ త్రయం అంటారు వీటినే, ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అని. అంటే భార్య మీద, భర్త మీద మమకారం, ధనం మీద మమకారం, పిల్లల మీద, పుత్రుల మీద మమకారం. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు అన్నది కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు తాను శాశ్వతము, తాను సంపాదించుకున్నాయని శాశ్వతం అనుకుంటాడు. కానీ ఏది శాశ్వతం కాదు అన్నది తెలుసుకోవాలి. అప్పుడు తనకున్న వాటిని వేటిని చూసి అహంకరించడం ఉండదు. ప్రతి ఒక్కరూ ఎన్నో సంపాదించుకుంటూ ఉంటారు జీవితంలో. ధనం సంపాదిస్తారు, పదవులు సంపాదిస్తారు, హోదా సంపాదిస్తారు, ఉద్యోగం సంపాదిస్తారు. అలా ఎన్నో సంపాదించుకుంటారు. ఎన్నో సంపాదించుకుని మరి అవి చూసుకుని ఓ మురిసిపోతూ ఉంటారు. వాటికి తగ్గట్టుగా
అహంకారంతో విర్రవీగుతూ ఉంటారు. అంచేత మరి ఇది మటుకు గుర్తుపెట్టుకోవాలి, ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. చూసుకోండి, ఏది శాశ్వతం? మన కంటికి కనిపించేది ఏది కూడా శాశ్వతం కాదు. అలా ప్రతిదీ పుడుతున్నాయి, కొంతకాలం ఉంటున్నాయి, తర్వాత అంతమైపోతున్నాయి. శాశ్వతంగా మనకేది ఉండట్లా. మానవుల్ని చూసినా సరే, జంతువులను చూసినా సరే, వృక్షజాతి అవి కూడా చూస్తున్నాం. కొంచెం కొంత ఎక్కువ కాలం ఉండొచ్చు, కొంత తక్కువ కాలం ఉండొచ్చు, కానీ మొత్తం మీద ఏదైనా అశాశ్వతమే. ఉన్నట్టుగా ఉంటాయి. మనం అనుకుంటాం కాంక్రీట్తో బిల్డింగ్ కడితే అది ఉంటుంది. కాంక్రీట్లతో బిల్డింగ్ కట్టినా కూడా దానికి టైం ఉంటుంది. ఆ టైం దాటిపోతే అవి దానంతట అదే కూలిపోవలసినయే. కొంచెం మనం టైం ఎక్కువ పెంచుకోవచ్చు అంతే తప్ప ఏది శాశ్వతం కాదు. అందుకే పత్రి గారు మనకు చెప్పారు, 11,000 సంవత్సరాల క్రితం సముద్రంలో ఖండం కలిసిపోయింది అన్నారు. అసలు ఆ ఖండమే అందులో సముద్రంలో కలిసిపోతే మరి ఈ కాంక్రీట్ బిల్డింగులు, కాంక్రీటు ఇవన్నీ ఏమవుతాయి? అందులో మునిగిపోయినట్టేగా. అలాగే శ్రీకృష్ణుని నగరం మరి నీటిలోనే ఉంది అని చెప్పి అంటారు. అలా ప్రతిదీ కూడా ద్వారకా నగరం. మరి ఇలా ఏది చూసినా మరి శాశ్వతంగా ఉండదు అన్నది అర్థమవుతుంది. ఏదో మనం 50 సంవత్సరాలు, 100, 200 సంవత్సరాలు గురించి ఆలోచిస్తున్నాం, కానీ సృష్టి అనంతంగా కొనసాగుతుంది. 1000 సంవత్సరాలు కాదు, 1,00,000 సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాలు కాదు, కోట్ల సంవత్సరాల నుంచి మనం ఉండేదంతా. మహా అవుతే 50 ఉండేవాళ్ళు ఉన్నారు, 70, 80 ఉండేవాళ్ళు ఉన్నారు, 100 మ్యాక్సిమం ఎవరో రికార్డు సృష్టించిన వాళ్ళు 110, 120. ఒకవేళ వాళ్ళు ఉన్నా లేనట్టే లెక్క. ఏదో ఉన్నట్టుగా పేర్కొంటారు, రికార్డు కింద రాస్తారంతే తప్ప వాళ్ళు దేనికి పనికిరారు. ఏ పనికి పనికిరారు, దేనికి పనికిరారు. వాళ్ళు ఉన్నా లేనట్టే, అన్నీ కోల్పోతారు. అంచేత ఇది మనం తెలుసుకోవాలి, ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు ఇది అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. తాను కూడా, తను మట్టుకుంటాడా? ఎవడైనా సరే ఏదో శాశ్వతంగా ఉండేవాళ్ళలాగా. అందుకే ఎవడైనా చనిపోతే ఏడుస్తూ ఉంటారు చాలామంది చుట్టూ కూర్చుని. అప్పుడు అంటారు, కొంచెం అవివేకం ఉన్నవాళ్ళు ఏమంటారంటే, చచ్చిన శవాన్ని చూసి చావుపోయే శవం ఏడుస్తుందంట అని అంటారు. చూడండి, చాలా విచిత్రం. ఏదో ఆడు వెళ్ళిపోయినట్టు ఈడేదో ఉండేటట్టు ఏడుస్తున్నాడు. వెళ్ళిపోయావా? ఈడు వెళ్ళనట్టు. ఈడు వెళ్ళడా? కొన్నాళ్ళకి ఈడు వెళ్ళిపోతాడు, ఈడు ఆ రకంగా శవం అవుతాడు. అంచేత చచ్చిన శవాన్ని చూసి చావుపోయే శవం ఏడుస్తున్నట్టుగా ఉంటుంది అని కొంచెం విజ్ఞులు అంటూ ఉంటారు. అంచేత ఇది తెలుసుకోవాలి. ఏదో అన్నీ శాశ్వతం, నేను శాశ్వతం, నాకున్నవన్నీ శాశ్వతం అనుకున్నప్పుడు మీకు అహంకారం పెరిగిపోతుంది. కానీ ఎప్పుడైతే ఇది తెలుసుకుంటారో అహంకారం ఉండదు. ధర్మరాజుని యక్షుడు ఓ ప్రశ్న అడిగాడు, ఆశ్చర్యం గొలిపేది ఏది అనే ప్రశ్న అడిగాడు. అప్పుడు ధర్మరాజు చెప్పాడు, లోకంలో అంతా వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు, అది చూస్తున్నారు. చూస్తూ కూడా తాను ఏదో ఉంటానని భావిస్తూ ఉంటాడు. అదే నాకు ఆశ్చర్యం గొలిపేది అని చెప్పి ధర్మరాజు చెప్పడం జరిగింది. అంచేత ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనలో అహంకారం
పెరగకూడదు, ఉండకూడదు అంటే ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు. ఇది అర్థమవుతే ఎన్నో ఉంటాయి. ఇక్కడ భూమి మీదకి వచ్చాక ఎన్నో సంపాదించుకుంటారు. ఆస్తులు సంపాదిస్తారు, హోదా సంపాదిస్తారు, ఇండస్ట్రీలు సంపాదిస్తారు, పదవులు సంపాదిస్తారు, అవార్డులు రివార్డులు సంపాదిస్తారు, మరి ఎన్నెన్నో చేస్తారు. ఏదో ఆ అవార్డులు రివార్డులు ఇప్పుడున్న వాటి కొద్ది కాలం చెప్పుకుంటున్నాం. మరి 200-300 సంవత్సరాల క్రితం ఎంతమందికి ఎన్ని అవార్డులు వచ్చినాయి? అవి ఎవరైనా చెప్పుకుంటున్నారా? ఏమైనా ఉన్నాయా? ఎప్పుడో గాల్లో కలిసిపోయినాయి. ఆ గాల్లో కలిసిపోయిన వాటి గురించి ఎందుకది? దాని గురించి గర్వించడం ఎందుకు? అహంకారంతో విర్రవీగడం ఎందుకు? ఇది గమనించాలి. అంచేత ఫస్ట్ నేను దేహం కాదు, నేను ఆత్మను అన్నది తెలుసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు, ఎవడు శాశ్వతం కాదు అన్నది కూడా తెలుసుకోవాలి. అప్పుడు అహంకారం అన్నది ఉండదు. అలాగే ఇంకొకటి తెలుసుకోవాలి మనం, ఈ సృష్టిలో అన్నీ మార్పు చెందేవే, మారేవే అని కూడా తెలుసుకోవాలి. ఏది అలా ఉండదు, ప్రతిదీ మారిపోతుంది. శాశ్వతంగా ఏది ఉండదు, అన్నీ మారేవే, మార్పు చెందేవే. అప్పుడు తనకున్నవన్నీ కానీ ఇవన్నీ మారేవే, మార్పు చూడండి, చాలామంది మంచి అందంగా ఉంటారు. ఆ అందం చూసి ఎంత అహంకరిస్తారు చెప్పండి, ఎంత ఫోజు కొడతారు చూడండి. కానీ కొన్నాళ్ళకి ఏమవుతుంది? అందం అంతా పోతుంది, మారిపోతుంది. వార్ధక్యం వచ్చేసరికి ఎంత అందగత్తి అయినా సరే దాని మొహం చూడలేం. ఒకప్పటి హీరోయిన్లు, మరి ఎంతో మోజుగా ఉండే హీరోయిన్లు ఇప్పుడు ముసలి వయసు వచ్చాక వాళ్ళ మొహాలు కూడా చూడలేని పరిస్థితి ఉంటుంది. అలాగే ఎంతోమంది కండలు పెంచుతారు, మంచి సౌష్ఠవంగా ఉంటారు. వాళ్ళు ఎంతో గర్విస్తారు. ఆ కండలు చూపించుకుంటూ, ఆ ఫోటోలు తీసుకుంటూ, నా సౌష్ఠవం చూడండి అంటూ. వాళ్ళే కొన్నాళ్ళకి ముసలి వాళ్ళయ్యి మరి ఒళ్ళు ఉంగిపోయి నడవలేని స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది చూడండి. అంచేత దేని గురించి అహంకరించడానికి ఇక్కడేమీ లేదు. అందుకే షిరిడి బాబా వారు చెప్పారు ఈశావాస ఉపనిషత్తులో, ఇక్కడ ఏమీ లేదు, అంతా ఆయనే, సమస్తము ఆయనే, ఆ పరమేశ్వరుడే ఆ ఈశావాస ఉపనిషత్తులో అని ఆయన చెప్పడం జరిగింది. అంచేత మరి ఈ అవగాహన కలగాలి అంటే గుర్తుంచుకోండి, మన జ్ఞానం పెరగాలి. జ్ఞానం పెరగకుండా ఈ అవగాహన కలగదు. చాలా మందికి ఇప్పుడు 90% ఈ అవగాహన లేదు. అందుకే అహంకారంతో విర్రవీగుతారు. ఒక పదవి రాగానే, ఒక సీఎం అవగానే ఎంత అహంకరిస్తారో చూడండి. ఒక మినిస్టర్ అవగానే, ఓ ఎమ్మెల్యే అవగానే ఎన్నాళ్ళు ఉంటుంది అది? ఎవరిది పర్మనెంట్గా. ఎంతమంది గాల్లో కలిసిపోరా చరిత్ర తిరగేస్తే? ఎవరున్నారు? ఏమున్నాయి? అంచేత ఎన్ని అవగాహన కలగాలి అంటే ఎవరికైనా సరే జ్ఞానం కలగాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం సంపాదించుకోకుండా ఈ అవగాహన చెప్పినా కూడా అర్థం కాదు. అహంకారం దిగదు, తానే గొప్పవాడు అనుకుంటాడు. మీరు చూడండి, చాలా మంది ధనవంతుల్ని మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు తమ ధనాన్ని చూసి ఎంత విర్రవీగుతారో. జ్ఞానం ఉన్న వాళ్ళు తెలివి తక్కువగా భావిస్తారు. రమణ మహర్షి గారు ఉన్నప్పుడు ఆయన గోచితో ఉండేవాడు. ఏమీ లేదు, ఆయన ఏంటి అనేటువంటి చిన్న చూపు చాలా మందికి ఉంది.
కానీ ఆయన ఇప్పటికీ ఆయన శరీరం వదిలినా కూడా ఆయన అనుసరించేవారు, ఆయన సందేశాలు మరి ఫాలో అయ్యేవారు, ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నవారు ఇంకా వేల మంది, లక్షల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అలా ఎంతో మంది స్వామీజీలు, అవధూతలు, ఇలా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు చూడడానికి చాలా అనాకారిగా ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ గొప్పతనం డబ్బున్న వాళ్ళకి ఏముంటుంది, ఏం తెలుస్తుంది? వాళ్ళు సంపాదించినటువంటి జ్ఞానం శాశ్వతం. వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఐశ్వర్యమే జ్ఞానం. అది వారి భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది, మేలు చేస్తుంది. ధనం ఏమో ఉపయోగపడుతుంది చనిపోయే వరకే, అనుభవించడానికే. అనుభవిస్తే ఏమవుతుంది? అక్కడితో అయిపోయిందా? శరీరం వదలాలి, పైకి పోతాడు. ఇక్కడ పైకి పోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆత్మ నేను అన్న సంగతి. ఆత్మ నేను అన్న సంగతి తెలిసిన తర్వాత అక్కడ చనిపోయిన వెంటనే పైనుంచి ఇద్దరు వస్తారు సహాయకులు. వాళ్ళు నాన్న నడు అంటారు. వీడు ఆశ్చర్యపోతాడు. నా వాళ్ళని అందరినీ వదిలి వచ్చేయమంటారేంటి అంటాడు. నా ఆస్తులన్నీ వదిలి వచ్చేయమంటారేంటి? నాయన నీకు వాటికి సంబంధం అయిపోయింది, ఇంకా నడు అంటారు. రానంటాడు. తెలియదు ఆడికి, ఏదో తాను పర్మనెంట్గా ఉండేటట్టు తనవన్నీ నాయని చెప్పుకున్నాడు, అందరికీ చూపించాడు, మురిసిపోయాడు. వాటిని వదలాలంటే వాడి ప్రాణం పోయినంత పోయింది. ఎలాగా పోయింది, ఇంకేం పోతుంది? అంతలా బాధపడతాడు. మరి ఎక్కడికి తీసుకెళ్తారు? ఎక్కడికి తీసుకెళ్ళడానికి ఏముంది? నిన్ను తీసుకెళ్ళడానికి నువ్వేమన్నా సంపాదించుకుంటేగా. నువ్వు సంపాదించుకున్నవన్నీ అక్కడ వదిలేశావు. తీసుకువెళ్ళడానికి వీల్లేనివన్నీ నువ్వు సంపాదించుకున్నావు. నువ్వేమన్నా జ్ఞానం సంపాదించుకున్నావా అడుగుతారు వాళ్ళు. జ్ఞానం అంటే వీడు ఆశ్చర్యపోతాడు. ఏంటి జ్ఞానం అంటాడు. నాయన, ఇప్పుడు నీకు ఉపయోగపడేది ఆ జ్ఞానధనం, లోకధనం కాదు. లోకధనం ఉంటే ఇప్పుడు దాకా నీకు ఉపయోగపడదు, జ్ఞానధనం అంటే ఇప్పటి నుంచి నీకు ఉపయోగపడుతుంది అని చెప్తారు వాళ్ళు. ఏం సంపాదించాడు? ఒకవేళ ఆడ అదృష్టం కొద్దీ ఎక్కడైనా ఆవిడని చెప్పినా ధ్యానం చేయనైనా, ధ్యానం చేస్తే నీకు జ్ఞానం వస్తుంది అని చెప్పినా అప్పుడు వినలేదు, చెయ్యలేదు. వాడిని చులకనగా చూశాడు. కళ్ళు మూసి కూర్చుంటాడు, నువ్వు పిచ్చోడు కింద లెక్కేశాడు. అవహేళన చేశారు. నీకేం బుద్ధి లేదా అన్నాడు. పని పాట లేకుండా అలా కూర్చుంటారేంటి అన్నాడు. ఇప్పుడు అర్థమైంది. రైటే, వాళ్ళు చెప్తే నాకు అర్థం కాలేదు, కనీసం కొంత చేసినా బాగుండు అని అనుకుంటాడు. నేనేమి చెయ్యలేదు, చెయ్యలేకపోయాను, నాకు అర్థం కాలేదు అంటాడు. ఏమవుతేనైనా నీ దగ్గర ఏమైనా జ్ఞానధనం ఉంటే చెప్పు, అది నీకు ఇప్పుడు పైకి వెళ్ళాక ఉపయోగపడుతుంది అని అంటారు. అంచేత లోకంలో అందరికీ లోకధనమే తెలుసు, జ్ఞానధనం గురించి అవగాహన లేదు. అది సంపాదించుకోమనే పత్రిక చెప్తున్నారు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోమంటారు ఆయన. అది ఎలా సంపాదించుకోవాలో కూడా పత్రిక మనకి ఇస్తున్నారు. ఆయన చెప్తారు ప్రతి ఒక్కళ్ళకి. ఆయన ఇప్పుడు చెప్తే ఎవరికి అర్థం కాదు. అసలు ఆ రకంగా గురువులు లోకంలో తిరుగుతూ ఇంటింటికి వెళ్తూ ఇలా ఎవరు చెప్తారు? అసలు ఎవడైనా ఆ పూర్వజన్మ సుకృతంతో జ్ఞానం సంపాదించుకోవాలనేటువంటి అవగాహన కలిగి ఆ గురువుల్ని ఎత్తుక్కుంటూ వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళకి సేవలు చేస్తూ నాకు జ్ఞానం పొందాలని ఉంది, మీరు కాస్త నాకు ఆ జ్ఞానభిక్ష పెట్టండి అని వేడుకుంటే అప్పుడు వాళ్ళు కనికరించి వాళ్ళకి ఆ మార్గం బోధిస్తారు. కానీ పత్రికారు అలా కాకుండా చాలా విచిత్రం ఇది.
నేను ఆశ్చర్యపోయేవాడిని. ఇంత గొప్ప గురువు ఇలా ఊళ్ళు తిరగడం ఏంటి, ఇంటింటికి తిరగడం ఏంటి, ఎందుకు ఇలా తిరుగుతున్నాడు? ఎందుకు హాయిగా అక్కడ కూర్చోవచ్చు కదా. ఏ గొప్ప వాళ్ళైనా సరే ఏదో ఆశ్రమం కట్టుకుని అక్కడ కూర్చుంటారు. ఏదో చిన్న గుడిసె వేసుకునో లేకపోతే చిన్న కుటీరం వేసుకునో అక్కడే కూర్చుంటారు. ఇంటింటికి వెళ్ళరు, ఊరూరు తిరగరు. ఇన్నిసార్లు తిరుగుతారా? అలా తిరుగుతున్నారు. ఈయన తిరిగి చెప్తున్నారు. ఇప్పుడు ఈ పిఎంసి రావడం ద్వారా పిఎంసి ద్వారా కూడా ఆయన బోధిస్తున్నారు. స్పష్టంగా చెప్తున్నారు. జ్ఞానమే అన్నిటికంటా గొప్పదే. జ్ఞానం పొందాలి అంటే ధ్యానం చేయాలి, జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి, జ్ఞానుల యొక్క సాంగత్యం చేయాలి, ఈ ధ్యాన మార్గంలో సేవలు చేయాలి. ఇవి చెయ్యండి, మీ జ్ఞానం అపారంగా పెరుగుతుందని చెప్తున్నారు. అలా ఆయన ద్వారా మరి నేను కూడా తెలుసుకోవడం జరిగింది 18 సంవత్సరాల క్రితం. ఆయన ఎప్పుడైతే నువ్వు దేహం కాదు ఆత్మ అని చెప్పారో అవగాహన చేసుకున్నాను. నేను అర్థం చేసుకోలేకపోతే ఆయన్ని అనుసరించకపోదును, వదిలేదును. వచ్చిన గొప్ప అవకాశాన్ని చేజార్చుకుందాను. కానీ అవగాహన చేసుకున్నాను ఆయన చెప్పింది కరెక్టు అని. కొంచెం సందేహం ఉన్నా కూడా ఆ పుస్తకాలు చదివాను, చాలా మంది సందేశాలు విన్నాను. ఆయన చెప్పింది సత్యము అన్నది నేను అర్థం చేసుకోగలిగాను. అప్పుడు దీన్ని గట్టిగా పట్టుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటికి ఎంతో పెద్ద వ్యాపారం చేసే కుటుంబం, ఎంతైనా సంపాదించే శక్తి ఉన్నటువంటి ఆ కుటుంబం, అంత అనుభవం ఉంది. అయినా అన్ని వదిలేశాను నేను. చూస్తే ఆశ్చర్యపోతారు, మా ఊళ్ళో అంతా ఆశ్చర్యపోతారు. వీడన్నీ వదిలేసి పిచ్చోళ్ళలాగా ఆ గురువు వెనకాల పడ్డాడేంటి. పత్రి గారు కూడా 90లో ఉద్యోగాన్ని వదిలేశాడు ఆయన. ఆ కుటుంబ సభ్యులు బంధువులు ఆశ్చర్యపోయారు, ఈ ఏంటి కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయారంట. అయినా పత్రి గారికి లెక్క చేయలే అని తెలుసు. ఆయన అప్పటికే బ్రహ్మజ్ఞాని. అంచేత ఇది కాదు నా పని అని చెప్పి మరి ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు ఆయన. ఎలాగా అని చెప్పి ఆయన భార్య పిల్లలు చాలా బాధపడ్డారు. మన భవిష్యత్తు ఏంటి, మనకు ఎలాగా గడుస్తుందని. ఆయన బ్రదరు మరి సిస్టర్సు అందరూ కూడా. కానీ ఇప్పుడు మీరు గమనించండి, వాళ్ళంతా అంత బెంగ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు గనక మనం గమనించినట్లయితే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, కుటుంబం గడుస్తుందా లేదా అన్న స్థితిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏరోప్లేన్లు తిరుగుతున్నారు ఆయన. అంటే మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంచేత జ్ఞానం యొక్క గొప్పతనం తెలుసుకోండి. ఆ జ్ఞాని అందరినీ జ్ఞానవంతులు చేస్తాడు, ఈ జ్ఞానం అందిస్తాడు. సృష్టి ధర్మం ఇదే. తాను జ్ఞానవంతుడైతే అందరినీ జ్ఞానవంతులు చెయ్యాలి. ఆ పని ఎవరు చేస్తారో వాళ్ళకి ఆ ప్రకృతి నుంచి అన్ని రకాల సహకారాలు అంతాయి. ఆయన కేంద్రాలు కావాలంటే పెద్ద పెద్ద జ్ఞాన కేంద్రాలు వచ్చేసినాయి. పైసా లేదు ఆయన దగ్గర, అయినా కోట్ల రూపాయలు విలువ చేసే కేంద్రాలు వచ్చినాయి. బెంగళూరు పిరమిడ్ వ్యాలీ అని కట్టాలని, ఇక్కడ పేరవరం దగ్గర రాజమండ్రి దగ్గర, అక్కడ అలా తమిళనాడులో కర్ణాటకలో ఇలా ఎక్కడ పడితే అక్కడ గొప్ప కేంద్రాలు వచ్చినాయి. అలాగే విదేశాల్లో కూడా ఎన్నో కేంద్రాలు వచ్చినాయి. ఇప్పుడు ఆయన పని ఇంకా వేగవంతం చేయడానికి ఈ సరిపోవు. కాబట్టి ఆయనకి ఈ పిఎంసి ఛానల్ ఇది ఈ మధ్య 2-3 ఏళ్ల క్రితం ఆయనకి ఆ నేచర్, ఆ ప్రకృతి ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు
అది కూడా చాలదు, శాటిలైట్ చేసి అన్ని భాషల్లో అందరికీ జ్ఞానం అందాలి కాబట్టి అది శాటిలైట్ స్థాయికి ఎదిగే పరిస్థితి వచ్చింది. ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో చూసుకోండి, ఎంత ఆశ్చర్యం కలిగి స్థితికి వెళ్తుందో మనం చూసుకోవచ్చు. అంచేత ఏంటంటే అసమషి కాదు జ్ఞానం అంటే. జ్ఞానం ఉన్నవాడికి ప్రతీదీ తెలుస్తుంది, ప్రతీదీ అర్థమవుతుంది. కృష్ణుడు చెప్పాడు కదా, గతాసూన్ అగతాసూంచ నాను సూచంతి పండిత అని. అంటే గతించిన వాడి గురించి కానీ గతించబోయేవాడి గురించి కానీ ఎవడైతే సూచించాడో వాడే పండితుడు అన్నాడు. పండితుడు అంటే జ్ఞానంలో పండినవాడు. మీరు చూడండి, ఎవరైనా పోతే ఏడుతూ కూర్చున్నారంటే అజ్ఞాని అని లెక్క. ఆడికి ఏమాత్రం జ్ఞానం లేదు. పోయాడు అంటాడు. ఆడెక్కడ పోయాడు? శరీరం వదిలేశాడంతే. అది శరీరం, వాడు కాదు. ఎన్నిసార్లు చెప్పినా ఎన్నరూ అర్థం కాదు. వాడు ఉన్నాడు నాయన, శరీరం వదిలేశాడు. నువ్వు షర్టు సాయంత్రం వదిలేస్తాం నిద్రపోయినప్పుడు, ఇంచక్క లుంగి కట్టుకుని పడుకుంటాం. ఆ షర్టు వదిలినట్టు ఆ దేహం వదిలేడు అంతే. అక్కడ ఇంకంతకన్నా ఏం చేయలేదు. దానికి ఆడవడం ఎందుకు? వాడు పోతే ఆడవాలి. మమ్మల్ని వదిలేశాడు. ఇంకా నీ జ్ఞానం పెరిగితే అప్పుడు అర్థమవుతుంది వాడికి మీకు ఏ సంబంధము లేదని. ఊరికే తాత్కాలికంగా కలిసేదంతే. వాడు కొన్ని సాధించుకోవడానికి, మీరు కొన్ని సాధించుకోవడానికి, వారు కొన్ని నేర్చుకోవడానికి, మీరు కొన్ని నేర్చుకోవడానికి, వాడు కొన్ని అనుభవాలు పొందడానికి, మీరు కొన్ని అనుభవాలు పొందడానికి, వారు జ్ఞానం పెంచుకోవడానికి, మీరు జ్ఞానం పెంచుకోవడానికి ఊరికే వచ్చి తాత్కాలికంగా ఇక్కడ కలిశాడు. ఆ పనులు చూసుకున్నారు. ఎవరి పని అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. పర్మనెంట్గా ఎవరు ఉండరు. మీరు ఒక ఢిల్లీ కానీ బొంబాయి కానీ ఏదైనా పని మీద వెళ్ళారనుకోండి, ఓ 10 రోజులు 15 రోజులు చూడండి, ఓ పెద్ద హోటల్లో దిగారు, పెద్దదో చిన్నదో మొత్తం మీద. అక్కడ మీలాగే వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది వస్తారు పనుల గురించి. వచ్చి ఆ హోటల్లో దిగుతారు. దిగినప్పుడు ఇంచక్క కలుస్తారు, కూర్చుని టిఫిన్లు అవి చేస్తారు, మాట్లాడుకుంటారు, సరదాగా చర్చించుకుంటారు, మీ పనులు మీరు చూసుకుంటారు. అలా ఓ 15 రోజులు 20 రోజులు అయిన తర్వాత మీ పనులు పూర్తి అయిపోతే మళ్ళీ ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకరికొకరు సంబంధం లేదు. అరే మనం కలిసి ఉన్నాం నాళ్ళు, మనం విడిపోతున్నామే అని ఎడుతూ కూర్చోరు. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ ఎక్కడెక్కడికి పోతారు. అలాగే ఈ భూమి మీదకి ఏ లోకాల నుంచి వచ్చామో ఆత్మలమైన మనం, కోటానుకోట్ల లోకాలు. అసలు ఈ ఆత్మకి ఆ ఆత్మకి సంబంధం లేదు. భార్య ఆత్మే, భర్త ఆత్మే. ఊరికే భర్త శరీరము భార్య శరీరము అంతే తప్ప, స్త్రీ శరీరం పురుష శరీరాలు తప్ప రెండు ఆత్మలే. ఇక్కడ ఆత్మ కానివాడవు. ఓ స్త్రీ శరీరమైనందుకు స్త్రీ బాధపడుతూ ఉంటుంది, పురుష శరీరమైనందుకు భర్త ఓ గర్విస్తూ ఉంటాడు. ఏముంది గర్వించడానికి, అహంకరించడానికి? ఏముంది తాను తక్కువని అనుకోవడానికి? ఇద్దరూ ఆత్మలే. దేని చూసి గర్విస్తున్నాడో అది వదిలేయాలి, దేని చూసి ఇప్పుడు బాధపడుతుందో అది వదిలేయాలి. అది తాను కాదు. పత్రి గారు ఎంతసేపు ఇదే చెప్తున్నారు. ఇది అర్థమవుతే మీ జన్మ ధన్యమైనట్టే. ఎంతసేపు తను ఉన్నవి చూసి, తను సంపాదించుకున్నవి చూసి, తాను మూట కట్టుకున్నవి చూసి ఓ అహంకారంతో వెర్రవేగడమే సరిపోతుంది. కానీ తానెవడో తెలుసుకోడే. రమణ మహర్షి చెప్పింది అర్థం చేసుకోరే. ఓ అక్కడికి వెళ్ళి కొండ చుట్టూ తిరిగి వస్తారు. రమణ మహర్షి చెప్పింది అర్థం కాదు. ఆయన తిరిగాడు, మేము తిరుగుతాం.
ఏం తిరుగుతారు? ఏముంది అక్కడ తిరగడానికి? ఆయన అపారంగా ధ్యానం చేసి సత్యం తెలుసుకున్నాడు. ఆయన తానెవరో తెలుసుకున్నాడు. అదే అందరికీ చెప్పాడు. అంచేత ఈ విషయాలన్నీ బోధపడాలి అంటే ఖచ్చితంగా జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం సంపాదించాలి అంటే శ్వాస మీద ధ్యాస ఒక్కటే మార్గం. శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ఒక్కటే మార్గం. అందుకే పత్రిక గారు ఏమంటారంటే ధ్యానం వల్లనే జ్ఞానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మాట మీద ధ్యాస అనలా, నామం మీద ధ్యాస, మంత్రం మీద ధ్యాస, రూపం మీద ధ్యాస ఏం చెప్పలేదైనా. ఇప్పుడు చాలా మంది మాట మీద ధ్యాస పెట్టిస్తున్నారు. పత్రిక గారు చెప్పలేదు, శ్వాస మీద ధ్యాస అనే చెప్పారు. ధ్యానం అంటే రాయించేస్తున్నారు అన్ని పుస్తకాల్లో, అన్ని బోర్డుల మీద, అన్ని చోట్ల ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని స్పష్టంగా రాయిస్తున్నారు. ఇంకా ఆయన ఏం చెప్పాడంటే శ్వాసే నీ గురువు అన్నాడు, మాట నీ గురువు అనలా. గుర్తుపెట్టుకోండి, అందరికీ ఉంది శ్వాస, మర్చిపోయారంటాడు ఆయన. బుద్ధుడు కూడా శ్వాస ఉందని సంగతి తెలుసు, కానీ దాని మీద ధ్యాస ఉంచాలని సంగతి ఆయనకి తెలుసు. అన్నిటి మీద పెట్టాడు, చివరికి ఏమో ఫలితం లేకపోయింది. ఎప్పుడైతే ఆ శ్వాసను గమనించాడో అప్పుడు ఆయన జ్ఞానవంతుడయ్యాడు. అపారమైన బుద్ధి సంపాదించాడు, జ్ఞానం సంపాదించుకున్నాడు. అంచేత శ్వాస మీద ధ్యాస ద్వారానే జ్ఞానం, ఆ ధ్యానం వల్లనే జ్ఞానం. ఇంకా నువ్వు ఎన్నిటి మీద ధ్యాస పెట్టినా నీ జ్ఞానం రాదు. నువ్వేదో అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అనుభవాలు వచ్చినాయి, ఇవి వచ్చినాయి అనుకుంటావు. ఏం చేసుకుంటావు అని? అదేం జ్ఞానం ఏంటి? అవి కనపడిని, ఈ కనపడిని, ఆయన వచ్చాడు, ఈయన వచ్చాడు. కల్లో కూర్చుంటే కల్లో కూడా అందరూ వస్తూ ఉంటారు. రాత్రి నిద్రపోయినప్పుడు కళ్ళు, ఎన్నో రకాల కళ్ళు వస్తాయి. అక్కడ శివుడు కనపడతాడు, అక్కడ బాబా కనిపిస్తాడు, అక్కడ బాబా కనిపిస్తాడు. కళ్ళు జరిగేది ఎలా వాస్తవం కాదు. ఈ రకంగా వచ్చే అనుభవాలు కూడా అవి వాస్తవం కాదు, అవి మనకెందుకు? అది అంచేత మనకి ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే, జ్ఞానం రావాలి అంటే ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అంచేత మరి అందుకే ఇటువంటి జ్ఞానం రావాలి అంటే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచుతూ మరి ఈ ధ్యానంలో మనం 3వ స్థితికి చేరుకోవాలి. 3వ స్థితి అంటే నేను ఇంతకుముందు చెప్పాను. ఏం చెప్పానంటే నేను దీంట్లో ప్రారంభంలో ఎవరికైనా సరే ధ్యానం ప్రారంభించినప్పుడు మనసు చంచలంగా ఉంటుంది. ధ్యానం చేయని వాళ్ళ మనసు చంచలంగా ఉంటుంది. ఈ చంచలంగా ఉన్న మనసును శ్వాస మీద ధ్యాస ఉంచుతూ నిశ్చలం చేసుకోవాలి. అంటే ఆలోచనలన్నీ ఆగిపోవాలి. ఇది ఫస్ట్ స్టేజ్. ఎప్పుడైతే మనసు నిశ్చలం చేసుకుంటామో ఆ స్టేజ్లో మనకి ఎన్నో లాభాలు వస్తాయి. అవి కూడా చెప్పుకున్నాం. మనం ధ్యానం మీద ఎన్నో పాటలు చెప్పుకున్నాం. ధ్యానంలో స్థితులు అని చెప్పాను, కావాలంటే మీరు అవి చూసి దాన్ని బాగా 2-3 సార్లు అబ్జర్వ్ చేయండి, మీకు అర్థం. ప్రతి సబ్జెక్టు అది సపరేట్, ఇది కాదు. ఇవన్నీ మనం తీసుకుంటేనే మనకు కొంచెం అవగాహన వస్తుంది. ఏదో ఒకటి వినేస్తే అక్కడికి అర్థమైనట్టు కాదు. అంచేత ఇది శ్వాస మీద ధ్యాస. ఫస్ట్ కళ్ళు మూసుకుని ఫస్ట్ స్టేజ్లో, మొదటి స్థితిలో ఆలోచనలు అయిపోతాయి. చంచలమైన మనసు నిశ్చలం అవుతుంది. ఇది ఫస్ట్ స్టేజ్ అంటాను. అలా మళ్ళా గంటలు కొన్ని నెలల పాటు మనం కూర్చుంటే తీవ్ర ధ్యానం చేయాలి.
ఏదో గంట అరగంట దానివల్ల ఏం లాభం లేదు. ఏదో కొద్ది శక్తి వచ్చి కొన్ని లాభాలు వస్తే రావచ్చు, అవి పెద్ద గొప్పవేం కాదు. మొదటి స్టేజ్లోంచి రెండో స్టేజ్లోకి వెళ్ళాలి, మొదటి స్థితిలోంచి రెండో స్థితిలోకి వెళ్ళాలి. రెండో స్థితిలో ఏం జరుగుతుందంటే మనకి అపారమైనటువంటి శక్తి లభించడం ద్వారా, మనం గంటల గంటలు అలా కూర్చోవడం ద్వారా ఏం జరుగుతుందంటే నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది. మన మనసు నిర్మలమవుతుంది అంటే శుద్ధి అవుతుంది. అంతకుముందు నిశ్చలమైంది, శుద్ధి కాల. మనసు మలినంగానే ఉంది కానీ నిశ్చలంగా ఉంది. కానీ రెండో స్టేజ్లో, రెండో స్థితిలో అది నిర్మలమవుతుంది, పవిత్రమవుతుంది, మంచిగా మారుతుంది. అది రెండో స్టేజ్. ఇక్కడ బుద్ధి వికసిస్తుంది. ఇవన్నీ చెప్పాను నేను, ఏ స్టేజ్లో ఏం జరుగుతా అన్నది ఇంతకుముందు చెప్పడం జరిగింది. బుద్ధి వికసిస్తుంది. వాడు చెయ్యవలసిన పనులే చేస్తాడు, చెయ్యకున్నవన్నీ చేయడు ఆ స్టేజ్లో. ఈ స్టేజ్లోంచి ఇంకా ఆ సాధన అదే తీవ్రతతో కొనసాగిస్తే కొన్ని సంవత్సరాలు, ఆషామాషి కాదండి, ఏదో నెలకి 2 నెలలకి. కానీ మన వాళ్ళంతా ఏదో ఒక వారం రోజులు 10 రోజులకే మూడో కన్ను తెరిచిపోయిందంటారు, సూక్ష్మ శరీర యానం చేశానంటారు, ఎవరో గర్జన్మలు కనిపించిపోయినాయి అంటారు. అంత తేలికేటండి అని. మూడో కన్ను వస్తే ఇప్పుడు భవిష్యత్తు చెప్పమనండి, ఏం జరుగుతుంది అసలు? ఈ కరోనా పరిస్థితి ఇంకా పెరుగుతుందా, వస్తుందా, కొత్త ఏమైనా వస్తాయా, ఏం జరుగుతుంది, ప్రపంచం ఎలా మారబోతుంది? ఎవడ తరం కాదు అది. అవన్నీ తరుడే. ఇలా ఏదో చెట్టు పుట్ట కనబడితే తరుడే ఎలా అవుతుంది? చిన్న పిల్లల చేత ధ్యానం చేయించి, ఎలిమెంటరీ స్కూలు పిల్లల చేత ఒక్క పావు గంట ధ్యానం చేయించి ఓకే చెప్పి వాళ్ళని అడగండి మీకేమేమి కనపడి చెప్పమంటే ప్రతి ఒక్కరూ చెప్తారు. ఆ పిల్లలంతా, ఆ క్లాసులో ఉన్న పిల్లలంతా ఎలిమెంటరీ స్కూల్లో నాకు చెట్టు కనిపించింది అంటాడు, నాకు రంగులు కనిపించినాయి అంటాడు, నాకు కొండలు కనిపించినాయి అంటాడు, నాకు ఆకాశం కనిపించింది అంటాడు. ఇలా ఒక్కొక్కడు ఒకటి చెప్తాడు. మరి కళ్ళు మూసిచ్చారాడి చేత ఎలా కనపడి? అంటే వాడికి థర్డే యాక్టివేట్ అయిపోయినట్ట. మరి మామూలుగా 3 సంవత్సరాలు కూర్చున్నా అలా కొద్దిగా కూడా కనపడింది. ఆ పిల్లవాడు పావు గంట కూర్చుంటే కనిపించింది. అంచేత ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎన్ని అవసరం లేదు, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ధ్యానం చేస్తున్నారు, ఫస్ట్ స్టేజ్లో ఉన్నారా, సెకండ్ స్టేజ్లో ఉన్నారా, థర్డ్ స్టేజ్కి వచ్చారా? మీ స్థాయిలు చూడండి, ఎలా తెలుస్తాయి? దానివల్ల మన ప్రవర్తనలో జరిగే మార్పు, ఫస్ట్ స్టేజ్లో రావాల్సిన మార్పులు మన ప్రవర్తన ఎలా ఉంటుంది, సెకండ్ స్టేజ్లో వచ్చే మార్పులు మన ప్రవర్తన ఎలా ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాలు చేస్తే, ఒక్కసారి ఏదో నెలలో కూడా కాదు, తీవ్రంగా మానకుండా, ప్రపంచ జీవితంలో అంత తేలికేం కాదు కానీ మానకుండా అలా కొనసాగిస్తే, ఆహార నియమాలు పాటిస్తూ, ఇంచేతంటే ఎన్నో లోపాలు ఉంటాయి. ఈ లోపాల వల్ల మళ్ళా పతనం అయిపోతాం, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ సంగతి చాలా మంది తెలీదు, ఎదిగిపోయాం అనుకుంటారు. ఎన్నో రకాలైన లోపాలతో ఎదుగుతూ వెనక్కి కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా అంత స్ట్రిక్ట్గా పాటిస్తూ మనం ఇంకా పైకి వెళ్ళగలిగితే మూడో స్టేజ్ వస్తుంది. ఈ సామాన్యమైన స్టేజ్ కాదు. ఏమవుతుందంటే నిర్మలమైన మనసు శూన్యమవుతుంది. ఇది పరాకాష్ట.
బాగా గుర్తుపెట్టుకోండి. ఈ స్థాయికి చేరుకోవాలి. ఇక్కడే జ్ఞానం ఉదయిస్తుంది, అక్కడ బుద్ధి వికసిస్తుంది, నిర్మలమవుతే ఇక్కడ జ్ఞానం ఉదయిస్తుంది. లేదు మనసు. గుర్తుంచుకోండి, చాలా మంది ఆలోచనలు ఆగిపోతే మనసు శూన్యం అయిపోయింది అనుకుంటారు. మనసు అది శూన్యం కాదు, మనసు ఖాళీ. కొండలో అన్నం వండారండి, తినేశారు, ఏమంటారు మీరు? ఖాళీ కొండ అంటారు. ఇక్కడ కొండ ఖాళీ అయింది కానీ కొండ ఉందిగా. కొండ లేకపోతే అది శూన్యం. అలాగే ఆలోచనలు ఖాళీ అయినాయి కానీ మనసు ఉందే. ఆ మనసు మలినంగా ఉంది. అక్కడ శుద్ధి మనసు కాదు. రెండో స్టేజ్కి వచ్చాక మనసు ఉంటుంది కానీ అది కొంచెం శుద్ధమవుతుంది. మూడో స్టేజ్లో మనసే లేదు, శూన్యమైపోయింది. అది చాలా పరాకాష్ట. ఇక్కడ వస్తాయి మన వాళ్ళందరూ చెప్పేటువంటి అనుభవాలు. అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులు, ఇలాంటివన్నీ ప్రారంభంలో వస్తాయి. ఆంజనేయ స్వామికి వచ్చినట్టు ఇటువంటి అనుభవాలు రావాలంటే ఆంజనేయ స్వామి స్టేజ్ బాగా అర్థం చేసుకోండి. గట్టిగా మాట్లాడితే ఇది మరి మనం చెప్పుకుంటే కనుక గుణాల్లో చెప్పుకుంటే ప్రారంభంలో తమో గుణము, రజోగుణము, నిర్మలమైనప్పుడు సాత్విక గుణము. ఇప్పుడు ఈ ప్రారంభ దశలో, ఇప్పుడు మూడో స్థితిలో ప్రారంభ దశని శుద్ధ సాత్వికం అంటారు పత్రిక. ఆంజనేయ స్వామి స్టేజ్ అంటారు. అక్కడ సిద్ధులు రావచ్చు, అతీంద్రియ శక్తులు రావచ్చు, ఇంకా ఎన్నెన్నో రావచ్చు. దేనికి అంటే ఇంకా ఈ ఉపయోగించుకొని గొప్పలు చెప్పుకోవడానికి, ప్రదర్శించడానికి కాదు. వీటి ద్వారా ఈ జ్ఞానాన్ని ఇంకా విస్తరించుకొని పరాకాష్ఠకి చేరుకోవడం, అంతే తప్ప గొప్పల కోసం కాదు. అంచేత ఆ రకంగా ప్రాక్టీస్ చేస్తూ మరి ఇంకా ఇంకా గొప్ప స్థితికి మనం చేరుకునే ప్రయత్నం చేయాలి. చేస్తే అప్పుడు ఓ రాముళ్ళ, ఓ కృష్ణుళ్ళ, ఓ బుద్ధుళ్ళ ఆ పరాకాష్ఠకి చేరుకుంటారు. అది దీంట్లో ఉన్న గొప్పతనం. కనీసం కొద్దిపాటి జ్ఞానం ఉన్నా ఇవన్నీ అర్థమవుతాయి. ఆఖరికి బుద్ధి వికసించిన కొంచెమైనా ఆలోచించగలుగుతారు. సెకండ్ స్టేజ్లో కాస్త బుద్ధి బాగా వికసిస్తే ఇవన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ అర్థమవుతాయి. జ్ఞానస్థితి కూడా లెక్కలు. అందుకే పత్రి గారు చెప్తూ ఉంటారు, కనీసం బుద్ధి అనే వికసింపజేసుకోండి అంటారు. బుద్ధి వికసింప చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు అన్నీ అర్థం చేసుకుని ఆ బుద్ధే వాళ్ళని తర్వాత స్టేజ్కి నడిపిస్తుంది. బుద్ధి స్థితి వరకు మనం కష్టపడాలి, తర్వాత నుంచి ఆ బుద్ధే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అంచేత ఆ స్థాయికి రావాలి, అంత కష్టపడి సాధన చేయాలి. ఇప్పుడన్నీ ఒక్కొక్కటి తెలుసుకుంటారు. తెలుసుకుని ఏమీ కాదు, ఊరికే ఇప్పటిదాకా ఇవన్నీ భ్రమపడ్డాం, భ్రాంతి పడ్డాం, ఏమి ఉండేవి కావు, అన్నీ పోయేవే, ఊరికే మనం ఇవన్నీ ఉపయోగించుకుంటూ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇవి తప్ప నిజంగా ఏమి కాదు. ఈ జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి, కొన్ని అనుభవాలు పొందడానికి, కొన్ని తెలుసుకోవడానికి వచ్చినాయి. ఇలా పత్రి గారు చెప్తారు, మానవ జన్మలో ప్రవేశించిన తర్వాత కనీసం మినిమం 400-500 జన్మలు తీసుకోవాల్సి వస్తుందంట. రావడము, కొన్ని నేర్చుకోవడము, వెళ్ళడము, మళ్ళా రావడము, కొన్ని నేర్చుకోవడము, మళ్ళా వెళ్ళడం.
స్కూల్లో చూడండి, ఒకటో క్లాస్కి వెళ్తాడు, కొన్ని నేర్చుకుని వచ్చేస్తాడు. మళ్ళా నెక్స్ట్ ఇయర్ రెండులోకి వెళ్తాడు, మళ్ళీ అక్కడ కొన్ని నేర్చుకుని వస్తాడు. మళ్ళా మూడులోకి వెళ్తాడు. ఇలాగా ఎలిమెంటరీ దాటి హై స్కూల్ వెళ్తాడు, హై స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తాడు, కాలేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తాడు, అలా పిహెచ్డిలోకి వెళ్తాడు. లైఫ్లో కూడా అంతే, ఆధ్యాత్మికంలో కూడా అంతే, నేర్చుకుంటూ ఉంటాడు. అందుకే పత్రి గారు ఈ భూమిని ఒక పాఠశాలతో పోలుస్తారు. పాఠశాల నేర్చుకోవడానికి, పాఠాలు నేర్చుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందో అలాగే ఈ భూలోకం ఈ జ్ఞాన పాఠాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అంచేత ప్రతి ఒక్కరూ ఇక్కడ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళే కానీ ఇక్కడ పర్మనెంట్గా ఉండేవాళ్ళు కాదు, ఇక్కడ ఉన్నవన్నీ వాళ్ళ సొంతము కాదు. మొన్న కూడా చెప్పాను, రైల్లో ప్రయాణం చేస్తే ఆ సీటు నాది నాది అంటాడు. ఆ ప్రయాణం అయిపోతే ఇంకా దిగిపోమంటాడు, వీడి దిగిపోతాడు, ఇంకా నాదేమైంది అంటాడు. అలాగే ఇది జీవిత ప్రయాణం. జీవిత ప్రయాణంలో అయ్యో మనకి గతంలో చేసుకున్న కర్మలను బట్టి కొన్ని అలాట్ చేయబడి అవి ఉన్నంతకాలం నాది నాది అనుకుంటాం. నిజంగా చూస్తే అన్నీ పరమేశ్వరునియే, ఎవరిది కాదు. రైల్వే డిపార్ట్మెంట్ అంతా గవర్నమెంట్, ఎవరిది అది. నువ్వు కొన్న టికెట్, నీ ప్రయాణం ఎంత ఉంటే అంత టైమే నీది, తర్వాత ఇంక నీది కాదు. ఇక్కడ కూడా అంతే. ఏదో అంతకుముందు జన్మలో అర్హత సంపాదించుకున్నావు, దాని ప్రకారం అంతకాలం నువ్వు ఆ ఆస్తితో, ఆ అంతస్తుతో, ఆ సంపదతో ఉంటావు. ఉంటూ నేర్చుకోవాలి. ఇది అర్థమవుతే నిజంగా మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. అంచేత మరి ఇది మనం తెలుసుకున్నట్లయితే బాగా అర్థం చేసుకుంటాం, జీవితంలో ఎంతో లాభం పొందుతాం. గుర్తుంచుకోండి, ఊరికే ఏదో కాసేపు కళ్ళు మూసి కూర్చున్నంత మాత్రాన ఏం తెలుస్తుంది, ఎంత తెలుస్తుంది? ఏదో రోగాలు తగ్గుతాయి, ఆ లాభం వస్తుంది, ఈ లాభం వస్తుంది. లాభాల కోసం భూమి మీదకి రాలేదండి, జ్ఞానం కోసమే ప్రతి ఒక్కడు భూమి మీదకి వచ్చాడు. లాభాల కోసం చూస్తున్నారు చాలా మంది, రోగాలు పోతాయి, కోరికలు తీరతాయని, కష్టాలు తొలగిపోతాయని అంతసేపు దాని మీద దృష్టి పెడుతున్నారు. సంకల్పం పెట్టమంటారా, లేకపోతే ఏం చేయమంటారు, ఇలాగ మాట్లాడతారు. కానీ గుర్తుంచుకోండి, అది పోతుందా, ఇది పోతుందా, లేకపోతే యాస్ట్రల్ సర్జరీసా, ఇవన్నీ చూస్తారు. అసలు అది ఎందుకు వచ్చింది అది ఎవరు ఆలోచించరే. అది చేసి ఇచ్చేసి తగ్గించుకోవాలని చూస్తున్నారు, కానీ అసలు అది ఎందుకు వచ్చింది, ఇంకా అది రాకుండా ఏం చేయాలి, దాని మీద దృష్టి పెట్టండి. నేను అదే చెప్తానండి, ఉన్నది పోగొట్టడం పెద్ద గొప్ప కాదు, మళ్ళా రాకుండా చేయగలిగేవాడే గొప్పవాడు. దాని మీద దృష్టి పెట్టి అదే ఆలోచించండి. అదే నేను చెప్తాను అంతసేపు. దాని మీదకి లోతుకి వెళ్ళండి. ఇంకా ఎక్కువ చేయమంటారా, ఇంకా తక్కువ చేయమంటారా, నేను కూర్చున్నాను కానీ అందులో తగ్గలేదు, మళ్ళా ఏం చేయమంటారు, లేకపోతే ఇంకేమైనా చెప్తారా, ఇలా మాట్లాడతారు. ఏ తగ్గినా కూడా ఏంటి ఉపయోగం, మళ్ళా రాదా? ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే మళ్ళా రాకుండా చేసుకుంటాడు. తెలుసుకోకుండా మరి వాడు యథాలాపంగా ఉంటే ఇది పోయినా మళ్ళా వస్తాయి. ఏదో ఇవన్నీ చేస్తూ పోయింది పోయింది అంటారు.
ఏమండి, ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. మనకొచ్చిన కష్టం కానీ, మనకొచ్చిన రోగం కానీ గతంలో మనం చేసిన పాపం వల్ల, పాప కర్మ వల్ల వచ్చింది. అంతే తప్ప అంతకన్నా ఇంకేం కాదు. ఆ కర్మ అనుభవిస్తే అది దానంతరం అదే పోతుంది. దానికి పెద్ద హడావుడి పడిపోవాల్సిన పనేమి లేదు. కర్మ పోకుండా మీరు ఎంత హడావుడి పడినా పోదు. మీరు చేసిన పాపం 6 మాసాలు అనుభవించాల్సి వచ్చింది రోగం. మీరు అప్పటికే 5 మాసాల 20 రోజులు 25 రోజులు అనుభవించేశారు. ఇంకెన్నాళ్ళు? 5 రోజులు. మీరు ఏం చేశారంటే ఇలాంటి యాస్ట్రల్ సర్జరీసో లేకపోతే ఇలాంటి సంకల్ప ధ్యానాల్లోనో కూర్చున్నారు. మీరు వాళ్ళు సంకల్పం పెట్టించారు, నాకు ఈ రోగంలోంచి బయటపడాలి సంకల్పం పెట్టి ధ్యానం కూర్చున్నారు. 5 రోజులు కూర్చున్నారు, లేకపోతే ఒక వారం రోజులు కూర్చున్నారు. కూర్చునేసరికి రోగం తగ్గిపోయింది. మీరేమనుకుంటారు? నేను సంకల్పం పెట్టాను అందుకు తగ్గింది అనుకుంటారు. నిజంగా అక్కడ జరిగింది ఏమిటి అంటే, మీరు ఆల్రెడీ అనుభవించేశారు ఆ రోగంతో. ఆ కర్మ అంతా అయిపోయింది. కర్మ ఇంకెందుకు ఉంటుంది మీకు రోగం? అందుకే అందరికీ తగ్గదు. చూడండి, ఇటువంటి క్లాసులు ఎవరికో కొద్ది శాతమే తగ్గుతారు. వాళ్ళు చివరికి వచ్చి ఉన్నారు. అంతెందుకండి, క్రిస్టియన్ ప్రార్థనలోకి వెళ్తే ఎంతో మంది తగ్గినాయి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. పూజల్లోకి వెళ్ళేవాడు అలా తిరుపతి వెళ్తే అక్కడ మీరు అడిగితే ఎంతో మంది తగ్గిందని చెప్తూ ఉంటారు. మరి నమాజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలా ఎక్కడికి వెళ్ళినా అందరూ చెప్తూ ఉంటారు, నాకు పోయింది, ఆ గురువు దగ్గర పోయింది అంటారు. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది దొంగ బాబాలు మనకి టీవీలోను దాంట్లో వస్తున్నాయి. అక్కడ అంత మోజుగా ఓడు గోగుతాడంట, ఓడు కొరుకుతాడంట, ఓడు ముద్దెడతాడంట, ఓడు కావులించుకుంటాడంట. ఇలాంటి బాబాలు ఎంతో మంది ఉన్నారు. అన్నీ వేస్తున్నాడు ఇక్కడ మనకి. మీరు చూడండి, యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ అన్నీ చూస్తే మీకు అన్నీ కనిపిస్తాయి. మరి ఎందుకు వెళ్తున్నారు? అక్కడ మళ్ళీ కొంతమంది చెప్తున్నారు, మాకు తగ్గిందండి తగ్గిందని. అరే ఆడు గోకాడు, లేకపోతే ఆడు ముద్దెట్టుకున్నాడు, ఆడు కావులించుకున్నాడు, అందుకు తగ్గింది అని అనుకుంటారు. అరే మనకు కూడా తగ్గిపోతుందనేటువంటి ఆ బాధ భరించలేకపోతున్నారు. ఏం చేస్తారు? ఎవడో కూడా కావాలి దారి చూపించేవాడు. ఆడే మనల్ని ఉద్ధరిస్తాడని భావం. కానీ అక్కడ వాళ్ళకి తగ్గింది ఎందుకంటే ఎన్నాళ్ళు బాధపడ్డారు, కర్మ అయిపోయింది. కర్మ ఎప్పుడు పోతుందో ఎవరికి తెలీదు. చేత అయిపోయి తగ్గింది, కానీ అక్కడ వాడి మహత్యం ఏమీ కాదు. మరి అక్కడ కొంతమంది కూడా తగ్గదు. వాళ్ళు మళ్ళా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, ఇలా మమ్మల్ని మోసం చేశాడు, డబ్బు తీసుకున్నాడు, మమ్మల్ని ఇలాగా చాలా ఇదిగా చూశాడు అని చెప్పి మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు. తీరా దగ్గర ఏముందంటే ఏమీ లేదు. ఇక్కడ కూడా ఇన్ని కోట్ల మందిలో ఎంతో మంది తగ్గిందంటారు, కొంతమంది తగ్గలేదంటారు. ఆ వాడి దగ్గరే. ఇక్కడ మనం ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా అంతే. కొంతమంది సంకల్పం పెడితే తగ్గుతుంది, కొంతమంది తగ్గదు. యాస్ట్రల్ సర్జరీస్లో కొంతమంది తగ్గుతుంది, కొంతమంది తగ్గదు. కానీ ఏదో ఈ వంకనైనా ఈ ధ్యాన మార్గంలోకి వస్తారని, ఈ జ్ఞాన మార్గంలోకి వస్తారని, వచ్చి జ్ఞానాన్ని పెంచుకుంటారని, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది జ్ఞానం కాబట్టి అంచేత పత్రి గారు దీనేమి కాదనరు. ఆ రీత్యా అయినా సరే వస్తారు. మీరు చూడండి, 70-80% నా లెక్క అయితే 90% రోగాల వల్ల ఇందులోకి వచ్చిన వాళ్ళే చాలా మంది. ఆ రోగాలే లేకపోతే ఇందులోకి రారు. కానీ ఇందులోకి వచ్చి వాడు జ్ఞాన మార్గంలోకి కనుక వచ్చినట్లయితే ఇందులో పర్మనెంట్గా ఉంటాడు. జ్ఞానం కోసం కాకుండా రోగాల కోసమే వచ్చిన వాడు ఇందులోంచి పోతాడు. అది మీరు చూడండి, రోగాల కోసం వచ్చినవాడు ధ్యానంలోకి వచ్చినవాడు, రోగం తగ్గిందనుకోండి ధ్యానం మానేస్తాడు. తగ్గలేదనుకోండి కొన్నాళ్ళు చూసి ఇందులో ఏమి లేదని మానేస్తాడు. మొత్తం మీద మానేస్తాడు.
అందుకే ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది పోతున్నారు, కొద్ది మంది నిలబడుతున్నారు. అంచేత ఏదో దీంట్లో ఇది తగ్గిపోతుంది, అందులో ఇది తగ్గిపోతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, అవి ఏమి కాదు, అంతా కర్మలను బట్టి. చూడండి, 3 నెలలు జైలు శిక్ష వేశాడు, జైల్లో పెట్టారు. 3 నెలలు అవుతే ఆయన ఉంచుతారా జైల్లో? ఆటోమేటిక్గా వదిలేస్తారు. ఇంకొక రోజు ఉంటానంటే భోజనం కూడా పెట్టరు. అదే ఇక్కడ కూడా సృష్టిలో నువ్వు కర్మ చేశావు, పాపం చేశావు, హింస చేశావు, ఫలితం అనుభవిస్తున్నావు రోగం రూపంలో. ఆ కర్మ అయిపోతే ఆటోమేటిక్గా బయటపడిపోతావు. మళ్ళా ఇంకో కర్మ ఏమైనా ఉంటే మళ్ళా ఆ కష్టం వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. పత్రిక స్పష్టంగా చెప్తున్నారు, కర్మ సిద్ధాంతం ఉంది. చిన్న చిన్న పాపాలకు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలకు పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలకు రకరకాల రోగాలు పత్రిక చెప్తున్నారు. అంచేత ఇవన్నీ తెలుసుకోండి. అంచేత ఏంటంటే ఈ జ్ఞాన మార్గంలో ఎదగాలి అంటే అహంకారం పెద్ద అవరోధం, పెద్ద ఆటంకం. దాన్ని అధిగమించాలి అంటే మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. దానికి నేను చెప్పినట్టు 3వ స్థితికి ధ్యానంలో వెళ్ళాలి. ధ్యానంలో స్థితులు ఒక్కసారి వినండి. అది అంచేత ఇది బాగా అర్థం చేసుకోవాలి. అంచేత ఏమిటంటే మరి ఈ అహంకారం గురించి, అహంకారం తొలగిపోతే ఎంత ఏ స్థాయికి వెళ్తామో మనకి పత్రి గారు తులసి దళంలో పంచవింశతి అనేటువంటి టాపిక్లో వివరించడం జరిగింది. ఆ విషయం మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అన్నీ అందుకే భీమవరం 3 రోజుల క్లాస్ ఎందుకంటానంటే, ఒక విషయాన్ని మనం పట్టుకున్నప్పుడు చాలా కూలంకషంగా 3 రోజుల్లోనే మనం ఎన్నో కోణాల్లోంచి మనం తెలుసుకోగలుగుతాం. తప్పనిసరిగా నేను 3 రోజుల క్లాస్కి రమ్మనమని అందరినీ అందుకే కోరుతూ ఉంటాను. ఒక్కొక్కసారి 3 రోజులు కూడా అవ్వదు. అపారం జ్ఞానం అనంతం. ఆ జ్ఞానం పొందే కొద్దీ మనం ఎంతో లాభాలు పొందుతాం, ఎన్నో లాభాలు పొందుతాం. 1, 2 కాదు, ఇప్పుడు నేను అన్నీ చెప్పుకొస్తున్నాను. ఇప్పుడు ఇంచుమించు మనం 27, 28 టాపిక్ల దాకా వచ్చాం. ఇంకా మరి ఎన్ని టాపిక్లు వస్తాయి అని. అంచేత నెక్స్ట్ ఈ టాపిక్ మీదే, అహంకారం అనే టాపిక్ మీదే మనం నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పుకుందాం. పత్రి గారు మనకి వివరించినటువంటి తులసి దళం అనే పుస్తకం, ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప, మనకు చెప్పాలి అంటే ఇంకా అంతకు మించిన పుస్తకం ఏది లేదు, సృష్టిలోనే లేదంటారు, ప్రపంచంలోనే లేదు. అంత గొప్ప జ్ఞానం ఆ పుస్తకంలో. దాంట్లో పంచవింశతి అనేటువంటి టాపిక్ ఉంది. అది కపిల మహాముని బోధించినటువంటి మరి సాంఖ్యశాస్త్రం, దానికి సంబంధించినటువంటి విషయాలు, సాంఖ్యయోగ సారాంశం అన్నమాట. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కావాలంటే అహంకారం మీద ఇంకా కొన్ని పురాణాల్లో ఉన్నవి, ఉపనిషత్తులో ఉన్న కొన్ని కథలు కూడా మనం తెలుసుకోవచ్చు. అన్నీ ఉంటే మనం కూడా అహంకారాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తాం. నిజంగా జీవితాన్ని ధన్యం చేసుకుంటాం. అంచేత ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.